ధమాకా సినిమా లెక్కాపత్రాలు చూసుకునే రోజులు లేవిప్పుడు. పోయినసారి ఏం జరిగింది, ఈసారి దాని ఇంపాక్ట్ ఏంటి అని మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇంతకీ పూరి జగన్నాథ్ విషయంలో పోయినసారి ఏం జరిగింది, ఈసారి దాని ఇంపాక్ట్ ఎలా కనిపిస్తోంది, ఈ టైంలో పూరి ఎలా స్పందిస్తారు, తగ్గుతారా, తగ్గితేనే నెగ్గుతారా, అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. పూరి జగన్నాథ్ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. రామ్ కి లైఫ్ లో ఇమేజ్ టర్నింగ్ సినిమా అయింది. అప్పటిదాకా అలా అలా సాగుతున్న పూరి కెరీర్ ఉన్న పళాన స్పీడ్ అందుకుంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీనుతో పూరికి మంచి రిలేషన్ కుదిరింది. ఆ రిలేషన్ తోనే లైగర్ మూవీని కూడా వరంగల్ సీనుకే ఇచ్చారు పూరి. ఇస్మార్ట్ శంకర్ సీన్ లైగర్ విషయంలో రిపీట్ కాలేదు. ఎగ్జిబిటర్లు లాస్లు చూశారు. ఈ విషయం పూరి దాకా చేరింది. సీన్ కట్ చేస్తే వరంగల్ సీను పూరి ముందు నిలుచున్నారు. అప్పుడు జరిగిన మాటల ప్రకారం లావాదేవీలు పూర్తయ్యాయి. అయితే ఆ మొత్తాన్ని వరంగల్ సీను ఎగ్జిబిటర్స్ కి ఇవ్వలేదట. ఎగ్జిబిటర్స్ కి ఇప్పటికీ శ్రీను దాదాపు 8 కోట్ల బకాయిలున్నారట. అయితే లీగల్ గా ఆధారాలు లేకపోవడంతో ఎగ్జిబిటర్లు కిమ్ అనకుండా ఉండిపోయారు. అప్పటి కోపాన్ని ఇప్పుడు నైజాం ఎగ్జిబిటర్లు తీర్చుకోవాలనుకుంటున్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న పూరి సినిమా డబుల్ స్మార్ట్ మీద సీత కన్నేశారు. థియేటర్లను సర్దుబాటు చేసి డబుల్ స్మార్ట్ కి దారి ఇవ్వడానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. లైన్లో ఉన్న మిస్టర్ బచ్చన్ తంగళానికి థియేటర్లు కేటాయించడానికే మొగ్గు చూపుతున్నారు. తాము నష్టపోయినప్పుడు పట్టించుకొని వ్యక్తి కోసం ఇప్పుడు తామెందుకు ముందుకు రావాలన్న మాట వినిపిస్తోంది. డబుల్ స్మార్ట్ ని పూరి జగన్నాథ్ సోలోగా రిలీజ్ చేసి ఉంటే ఎగ్జిబిటర్ల నుంచి ఈ రకమైన మాటలు వినిపించకపోయేవి. కానీ ఇప్పుడు ఆగస్టు 15 బరిలో చాలా సినిమాలే ఉన్నాయి. అందుకే ఎగ్జిబిటర్ల మాట నెగ్గుతోంది. ఈ టైంలో పూరి వాళ్లతో కూర్చొని చర్చలు జరిపి సామరస్యంగా ముందుకు సాగుతారా, లేకుంటే తనదైన మార్గంలో మనసుకు నచ్చినట్టే చేస్తారా? పూరి డెసిషన్ మీదే డబుల్ స్మార్ట్ నైజాం కెరీర్ ముడిపడి ఉన్నదన్నది మాత్రం వాస్తవం.